దేశంలో తెలియని వాళ్ళు అక్కడ లేరు, ఇదంతా డ్రామా జరుగుతుందని చెప్పని. మరి అంతా తెలిసి కూడా జాతీయ స్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని ఈ పార్టీల నిజమైన రీతిని పసిగట్టలేకపోయినారని చెప్పంటే ఎక్కడో తీవ్రమైనటువంటి లోపం ఉన్నది. అంటే ఇప్పుడు తప్పులని అంటాం కాదు. ఇప్పుడు ఈవేళ ఒక ఉద్రిక్త పరిస్థితిని అందరూ కలిసి ఈవేళ తీసుకొచ్చారు. ఆ ఉద్రేకాలను చల్లార్చి ఇవాళ పరిష్కారం చూడాలి. కానీ తప్పులు మొదలెడితే ఇకవేళ ఒక వేలు ఒక పక్క చూపెడితే 4 వేలు ఇంకో పక్కన చూపెడతాయి. ఇవాళ కేవలం కొద్ది మంది మాత్రం చెప్పిన దానికి మొట్టమొదటి నుంచి కట్టుబడున్నారు. మీకు టీఆర్ఎస్ మంచి చెడు వారి వాదన వారు ఎప్పుడు చెప్తున్నారు, దానిలో మార్పు లేదు. మీకు సిపిఐ వారి వాదన వారు చెప్పారు, దానిలో మార్పు లేదు. మరి వాదన ఈనాడు కూడా మార్చకుండా ఉంది ఎంఐఎం స్పష్టంగా. అంచేత కొంతమంది వాదనకి కట్టుబడి ఉన్నారు. కానీ చాలామంది బయట ఒకటి లోపల ఒకటి ముసుగులో గుర్తులాట. అంచేత ఎప్పుడైతే కూడా రాజకీయంలో మనం అబద్ధాలు ఆడడం అనేది రాజకీయంలో చాలా సహజమైనటువంటిది, మౌలికమైన అంశాల్లో కూడా. అది లేకపోతే రాజకీయం ఉంది, మోసం చేయడమే అబద్ధం ఆడడమే ఈ పూట ఎట్లా కొట్ట రాజకీయంగా ఫలితాలు పొందడమే నిజమైన రాజకీయం, అది చతురత అని చెప్పినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇదే జరుగుతుంది. ఇవాళ జరిగింది, దానిలో ఆశ్చర్యమేం అక్కర్లే. అయింది అయిపోయింది. ఇక్కడి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. ఇప్పుడు ఉద్రేకాలు రెచ్చగొట్టకుండా సామరస్యంగా పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. అంటే తెలంగాణ అంశానికి సంబంధించి దాదాపు ఇది నిన్న మొన్న ప్రారంభమైనటువంటి ఉద్యమం కాదు, గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో అసలు ఎవరు తొందరపాటు చర్యకు పొందుకున్నాడు? కేంద్ర ప్రభుత్వం ఎవరి ఒపీనియన్ తీసుకోలేదు, ఏకపక్ష నిర్ణయంగా తీసుకుంది, ప్రజల మనోభావాలను దెబ్బతీసేందుకు ఒక స్టెప్ తీసుకుంది. ఇక్కడ రాజకీయ పార్టీలు కల్పిస్తున్నాయి. కేంద్రం ఒక స్పష్టమైన పాట చేస్తుంది, మా ముందు ఒక ప్రతిపాదన పెట్టారు, దానికి మా వంతు పరిష్కారంగా ఒకటి చెప్పామని జరిగింది. తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీల విషయం కావచ్చు, మూకుమ్మడి రాజీనామాలకు పాల్పడ్డారు. రాజకీయ స్తబ్దత అనేది ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తుంది. ఎవరి తప్పుగా మనం ఇక్కడ బేరీజ్ చేసుకోవాలి? కేంద్ర ప్రభుత్వం తొందరపాటు చర్యలో భాగంగా నిర్ణయం తీసుకుందా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక ప్రస్తుతం కాంగ్రెస్ విషయాన్ని కనుక చూసుకున్నా కానీ అధిష్టానం మాటకు మేము కట్టుబడి ఉంటాం, ఇది గతం నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ నేపథ్యంలో ప్రస్తుతం నేపథ్యంలో అధిష్టానానికి వ్యతిరేకంగా రాజీనామాలు స్పీకర్ సమ్మించే పరిస్థితి, దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటాను? అంటే పార్టీలకి ప్రజలకి మధ్య అగాధం తయారైంది. ఈవేళ ఒక రకంగా ఈ రాజకీయ పార్టీలు నడుపుతున్నటువంటి రాజకీయానికి ప్రజలకి మధ్య పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో ఎన్నికైన వాళ్ళు సహజంగా ఎమ్మెల్యేలు ఒక మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. పార్టీకి కట్టుబడి ఉంటామా, లేదంటే ఈవేళ పార్టీలు ఏమాత్రం కూడా వాస్తవ పరిస్థితులతో సంబంధం లేకుండా వాళ్ళు కేవలం రాజకీయంగా ఒక జోదం ఆడారు అన్న విషయాన్ని గుర్తించినప్పుడు, అది ప్రజలకు పూర్తిగా తేటతల్లమైనప్పుడు, ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు తెలియదు కదా, తెలుసు, కానీ ఇప్పుడు తేటతల్లమైంది, ఇప్పుడు దాచుకోవడానికి ఏం లేదు. అది లేనప్పుడు ఎవరి పక్షాన్ని నిలుస్తున్నాను అని చెప్పని సహజంగా ఒత్తిడి వస్తుంది రాజకీయంలో. ఇప్పుడు అదే జరుగుతుంది. అంచేత మనం ఈ రాజీనామాలని పార్టీల మీద నిరసన ఈవేళ అయ్యా ఏదో రకంగా కూర్చొని సామరస్యంగా పరిష్కారం సాధించని చెప్పిన ఒత్తిడి ఆ రకంగా భావించాలి తప్ప అంతకుమించి దీనికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈవేళ రాజ్యాంగ సంక్షోభం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు వీళ్ళంతా కూడా, సర్వోన్నత సభ ఇది. అంతా కూర్చుని సామరస్యంగా పరిష్కారాలు సాధించాలి. కానీ భారత్ పాకిస్తాన్లో కూర్చుని పరిష్కారం చేసుకుంటున్నాయి వేరు వేరు దేశాలు, శత్రు దేశాలు. భారత్ చైనాలు రోజు కూడా సరిహద్దు తగాదాలన్నా కూడా పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటిది ఒకే దేశం, ఒకే భాష, కేవలం 2 ప్రాంతాల మధ్య కొన్ని రాజ్యాంగపరమైన విషయాల్లో ఏ రకంగా చేస్తే బాగుంటుందన్న విషయాల్లో కొన్ని చిక్కులు తలెత్తున్నాయి. దాన్ని పరిష్కరించుకోవాలి. అంతేగాని పెద్ద కొంపను పోయిన విధం కాదు. మన ముందు ఈ పత్రికల్లో, టీవీల్లో ఇదేదో అసలు యుద్ధం జరిగిపోతుంది, ప్రపంచంతో మునిగిపోతుందన్న భావం నుంచి బయటపడాలి. అట్లాగే ఇదేదో ఉపద్రవం అయిపోతుంది 2 రాష్ట్రాలు వస్తే అన్న భావన కానీ, లేదా అద్భుతాలు జరిగిపోతాయి, మన జీవితాలు మారిపోతాయి అన్నటువంటి భ్రమలు కానీ, ఈ 2 నుంచి బయటపడాలి. కాస్తంత నింపాదిగా ఆలోచించమాట. రాజకీయం అంటే ఎక్సైట్మెంట్ ఈ సినిమాలో ఫైట్ లాగా కాకుండా కొంచెం బోరింగ్గా ఉండే రాజకీయం ఉండాలి. అంటే చాలా ప్రాంతాలు, మన ఆంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి, ఊర్లో కూడా ఎమ్మెల్యేలను ఎంపీలను ఎంటర్ కాలేని పరిస్థితి. మీరు సమైక్యాన్ని సమర్థిస్తున్నారా, లేకపోతే తెలంగాణను కోరుకుంటున్నారా, ఏదో ఒకటి తెలుసుకున్న తర్వాతనే ఊర్లోకి అడుగు పెట్టాలన్న పరిస్థితి. ఇటువంటి వాతావరణం ఉంటుందని చెప్పేసి ఎప్పుడైతే అఖిలపక్ష భేటీ నిర్వహించినప్పుడు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతుందన్న ఈ వాతావరణంలో నిజంగా ప్రజల మనోభావాలను ఏదైతే నాయకులైతే ఉన్నా వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదా? తీసుకోలే. 2 రకాలుగా. ఒకటేమో ప్రజలతో సంబంధం లేని రాజకీయాన్ని ఆడారు. రెండోది ఇది ఎట్లాగో జరగదు కదా, ఏం పర్వాలేదు. 1969, 73లో చాలా పెద్ద ఉద్యమాలు తెలంగాణలో, కోస్తాంధ్రలో, రాయలసీమలో వచ్చినా కూడా ఇందిరాగాంధీకి పూర్తిగా రాజకీయంగా అధికారం ఉన్నా కూడా ఆమె ఏదో తొందరపడి నిర్ణయం చేసినట్టయితే అంతా ఒక పార్టీ అయినా కూడా కొంప మునిగిపోతుంది, దేశం అంతా గందరగోళం అయిపోతుంది, దేశ ఐక్యత ముఖ్యం అని చెప్పని ఏదో రకంగా
సామరస్యంగా ఒక పరిష్కారం కోసం ప్రయత్నం చేసి 6 పాయింట్ ఫార్ములా అని చెప్పని 32 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఆ రకంగానే అదే పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి అదే కుటుంబం కూడా ఇవాళ రాజ్యంలో ప్రత్యక్షంగా మరి అధికారం ప్రధానమంత్రిగా అయినా కాకపోయినా కూడా రాజ్యం నడిపేది వాళ్లే కాబట్టి ఆ రకంగానే చేస్తారన్న భావంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ టీడీపీ కానీ మిగతా వాళ్ళు కానీ ఈ మధ్యలో గేమ్లు ఆడారు, రెట్టించారు, ఒకరినొకరు కవించుకున్నారు. నీకెందుకు పెట్టండి మేము చూద్దాం అని చెప్పాను. అంటే వాళ్ళు ఎలాగ పెట్టరు కదా, ఏం పర్లేదు, వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడదాం, చికాకు పెడదాం, జనంలో చులకం చేద్దామని చెప్పని వీళ్ళకి ఒకరికొకళ్ళు రాజకీయమైన ఆటలో మునిగిపోయారు. నిజమాబద్ధం తేడా లేకుండా ఇవాళ ఈ ఒక్క విషయం అని కాదు, ప్రతిరోజు ప్రతి సందర్భంలో మనం చూస్తున్నాం. ఒక విషయంలో వాస్తవాలు ఏమిటి, నిజం ఏమిటి, నిజాయితీగా ప్రజలు జరగాల్సిన ఆలోచన లేకుండా అవతల వాడిని ఏది పడితే అది 4 మాటలు అనేసి ఏదో రకంగా ఇరుకుని పెట్టడం అధికారంలో ఉన్నాడు కానీ ప్రతిపక్షం ఉన్నాడు కానీ అలాంటి ఒక విచిత్ర వాతావరణం, దానికి ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి. దీన్నే రాజకీయం జనం అనుకుంటున్నారు. ఒకరినొకరు తిట్టుకోవడం, ఏదో రకంగా ఇరుకుని పెట్టడం తప్ప నిజం మాట్లాడడం, పరిష్కారం చూడడం రాజకీయంగా ప్రజలు కూడా భావించట్లా. ప్రజలు రాజకీయ పార్టీలు మన కోసం ఉన్నాయని మర్చిపోయి పార్టీల కోసం ప్రజలు గంతులేయడం మొదలెట్టారు. పార్టీలు కట్టుపనిసలుగా జనం తయారవడం మొదలెట్టారు. దాని నుంచి బయటపడడానికి ఇది అవకాశంగా భావిద్దాం మనం. అంతేగాని ఇది పెద్ద ఉపద్రవంగా భావించేసి గందరగోళం దిగడం కాదు. పత్రికలు టీవీలు కూడా ఏం చేస్తున్నాయి ఇప్పుడు ఇవాళ పెద్ద బ్యానర్ హెడ్లైన్స్, ఒక భయోత్పాతం, ఒక యుద్ధం. పాకిస్తాన్ భారత్ యుద్ధం జరిగితే కూడా ఇంత కవరేజ్ గందరగోళం జరగదు. ప్రపంచంలో మరెక్కడ 24 అవర్ టీవీ పాలిటిక్సే ఉండవు, 365 రోజులు ఉండవు. ఒక భారతదేశంలో కనిపిస్తుంది మీకు. రైట్. పాలిటిక్స్ చాలా బోరింగ్గా చేయండి. చదువు, ఆరోగ్యం, అక్కడ రోడ్లు, డ్రైన్లు, అక్కడ వాటర్ సప్లై, అక్కడ దోమలు. పాలిటిక్స్ అంటే చాలా బోరింగ్గా మీరు తయారు చేయండి, అప్పుడు దేశం బాగుపడుతుంది. కానీ పాలిటిక్స్ని ఒక సినిమాలాగా తయారు చేసి పడేసి యుద్ధంలాగా తయారు చేస్తే మంచిది కదా దేశం. రైట్. రాష్ట్రంలో ఒక ప్రశాంత రాజకీయ వాతావరణం నెలకొల్లాలంటే ఏం చేయాలి? అటు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తే కానీ ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో కల్లోలమైన సంసిపోతుంది. దీనికి సంబంధించి మరింత లోతైన చర్చను చూసే ముందు ఇప్పుడు షార్ట్ బ్రేక్.